ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. మనము ఒకరికి ఇచ్చే పరిస్థితిలో ఉంచాడంటే దేవుడు, మనం ఎంతో ధన్యులమండి. అటువంటి స్థితిలో ఉంచినప్పుడు, మనము ఇతరులకు సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు, మనం వాళ్ళకి సంతోషంగా సహాయం చేసేవారుగా ఉండాలి, సంతోషంగా ఇచ్చేవారుగా ఉండాలి, ఉత్సాహంతో ఇచ్చేవారుగా ఉండాలి. అప్పుడంట మనం ఎప్పుడైతే మన హృదయంలోని ఎటువంటి దురాలోచన లేకుండా, లేకపోతే నేను ఇప్పుడు ఇవ్వడం వల్ల రేపు పొద్దున్న నాకు ఘనత వస్తుంది, లేకపోతే నేను ఇప్పుడు ఇవ్వడం వల్ల రేపు వాళ్ళ ద్వారా నాకు ఇంకో అవసరం ఉంది, అది తీర్చుకుంటాను, అటువంటి ఉద్దేశాలు మనసులో పెట్టుకొని ఇవ్వడం కాదు. కానీ మనం ఇచ్చినప్పుడు సంతోషంగా, ఉత్సాహంగా ఎప్పుడైతే ఇస్తామంట, అప్పుడంట దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. అటువంటి హృదయాలు దేవుడు మనకు అనుగ్రహించాలండి. అటువంటి మనస్తత్వము మనం కలిగి ఉండాలి. మన హృదయంలో ఎటువంటి పాపపు ఆలోచనలు, దురాలోచనలు ఉండకుండా, నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చే స్థితిలో దేవుడు నాకు ఉంచాడు, నన్ను అంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, నేను కూడా ఇతరులకి ఇచ్చేదానిగా ఉండాలి. అది దేవుడు చూస్తాడు. అందుకే నువ్వేమి విత్తుతావో అదే పంట కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. మనము ఎలా అయితే మనము వాళ్ళకి ఇస్తామో, దేవుడు కూడా, దేవుని ఆశీర్వాదాలు కూడా మనం అలాగే పొందుకుంటామండి. అందుకే అటువంటి హృదయము దేవుడు మన అందరికీ కలుగు చేయాలని, అందరికీ మనం ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా ఇచ్చేవారుగా ఉండాలని, అటువంటి హృదయాలు మనందరికీ దేవుడు కలుగు చేయాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.